అరే అరే ఆపరా, అరే ఆడు చచ్చిపోతే మన చెల్లి బయటికి రాదురా. కళ్ళ ముందే పోయే ప్రాణాలు, ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడం మొదటిసారి చూస్తున్నాను. ఈ కథ ఒక నిజాన్ని వెతుకుతూ మొదలైంది. నిజం దొరకాలన్న ఆశతో మొదలైంది. కలలో కూడా కలగని ఒక మలుపు నా కథలో మొదలైంది. బాబాయ్ కూతురమ్మ సొంత చెల్లి కన్నా ఎక్కువ. మా నాన్న ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీ. పెద్దనాన్న కొన్ని బంధాలు ఎప్పటికీ మిగిలిపోతాయి, కొన్ని అనుభవాలుగా, మరికొన్ని జ్ఞాపకాలుగా. ఎక్కడికి రా? బాబాయ్ వాళ్ళ ఇంటికి నాన్న. మా ఇంటికా? నేను వస్తా. బాయ్ పెద్దనాన్న. చాలా రోజుల తర్వాత నేను బెంగళూరు నుంచి వచ్చాను. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు కొన్ని కథలు ఏదో ఒక మలుపులో కలుస్తాయి. కొన్ని మంచినిస్తే, మరికొన్ని చెడుని, ఇంకొన్ని దారుణాలని. ఆ రోజు మా అమ్మ చెప్పిన మాటలు నిజం కాకపోతే బాగుండనిపించింది. నీ ఫోన్ ఏంట్రా 4 days నుంచి పని చేయట్లేదు? బెంగళూరులో ఫోన్ పోయిందమ్మా, ఎలాగో వస్తున్నా కానీ చెప్పలేదు. ఏమైంది? మీ బాబాయ్ చనిపోయాడ్రా. బాబాయ్ చనిపోయాడా? అమ్ముని పోలీసులు తీసుకెళ్లారా. తనిప్పుడు కప్లో ఉంది. చెల్లిని ఎందుకు తీసుకెళ్లారు? మీ బాబాయ్ని చంపింది తనే అంట్రా. ఆ మాట
ఆ ఒక్క మాట కేవలం మాటగానే మిగిలిపోతే బాగుండనిపించింది. చిన్న పిల్ల రక్తం చూస్తేనే భయపడుతుంది. కన్న తండ్రిని చంపేంత అవసరం, ఆవేశం ఏముంటాయి దానికి? అసలు ఏం జరిగిందమ్మా? నన్నేం అడగొద్దన్నయ్య. అసలు ఏం జరిగిందో కూడా చెప్పకుండా నా చేతులతో నేనే చంపేశాను. దయచేసి ఇంకెప్పుడు రావద్దన్నయ్య. ప్లీజ్ వెళ్ళిపోన్నయ్య. అమ్మో, ఏదైనా కావాలని అడగడానికి ఆలోచిస్తుంది. చంపేంత ధైర్యం, చంపింది నేనేని చెప్పే తెగింపు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. గొంతులోనే ఆగిపోయిన మాటలు ఎందుకున్నాయో, కళ్ళలోనే ఇంకిపోయిన కన్నీళ్ళు ఎందుకున్నాయో తెలుసుకోవాలి. నిజాల ముందున్న ముసుగుల్ని, చీకటిలో ఉన్న నీడల్ని కనిపెట్టాలి. అసలు ఆ రోజు ఏం జరిగింది? వినపడని ప్రశ్నలు, కనబడని సమాధానాలు, తెలుసుకోవాల్సిన కారణాలు, తీసుకున్న నిర్ణయాలు నన్నెటి తీసుకెళ్తాయో చూడాలి. హలో, మా కాలనీ క్లోజ్ రోడ్లో ఉన్నాను. వస్తున్నా, అక్కడే ఉండు. వచ్చేటప్పుడు మ్యాచెస్ పట్టుకొని రా. నేను నిన్నే ఊర్లోకి వచ్చారా? మీ బాబాయ్ చనిపోవటం, మీ చెల్లి జైలుకి వెళ్ళటం ఇక్కడ వచ్చాకే తెలిసింది. సారీ రా. చెల్లి అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలరా. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఆ ఇంటికి ఒకసారి వెళ్ళాలి. పద వెళ్దాం. సారీ రా, మీ బాబాయ్ చనిపోయినప్పుడు రాలేకపోయాను. ఏలూరు వెళ్ళాను. సో నేను కూడా లేనులేరా, వచ్చేసరికి అంతా అయిపోయింది. నిజానికి నేను మీ బాబాయ్ చనిపోయిన రోజు నైటే ఊరు వెళ్ళాను రా. నాకు మళ్ళీ వచ్చేదాకా తెలియదు. ఆ రోజు నైట్ కూడా నేను ఇక్కడే కూర్చున్నాను. ఇంటికి ఎవరైనా వచ్చినట్లు చూసావా? ఎవరో నలుగురు వచ్చినట్టు గుర్తురా. మరి ముందే ఎందుకురా చెప్పలేదు? నేను ఊళ్ళో లేను కదా మామ. వాళ్ళని చూస్తే గుర్తుపడతావా? తప్పకుండా రా. అమ్మా, నాన్న బ్యాంక్ వెళ్ళట్లేదా? వాళ్ళ బ్యాంక్కి సీలేశారా, స్టాఫ్ ఎవరు వెళ్ళట్లేదు. బ్యాంక్కి సీల్ ఎందుకు వేశారు? వాళ్ళ బ్యాంక్లో రోబరీ జరిగింది కదరా, నువ్వు మీ బాబాయ్ టెన్షన్లో పడి ఏం పట్టించుకోవట్లేదు. బ్యాంక్ రాబరీ ఎప్పుడు జరిగింది? మీ బాబాయ్ చనిపోయిన రోజు అనుకుంటమ్మా. హలో, ఆ రోజు నలుగురు వచ్చారని చెప్పా కదరా. చెప్పడం మర్చిపోయా. వాళ్ళు వచ్చేటప్పుడు ఓ బ్యాగ్ తీసుకొచ్చారా, వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ లేదు మరి.
నానా బ్యాంక్ రాబరీకి ఎంతమంది వచ్చారు? 4. అయినా ఎందుకు? బ్యాంక్ రాబరీ జరిగిన రోజు జరిగిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వాళ్ళు బ్యాంక్ నుంచి బయటికి రాగానే పోలీసులు వెంటపడ్డారు. రైట్కి వస్తే చెక్ పోస్ట్, స్ట్రైట్కి వెళ్తే కంట్రోల్. సో వాళ్ళు ఖచ్చితంగా లెఫ్ట్కే వెళ్ళాలి. ఆ రోడ్ క్లోజ్డ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా శ్రీనగర్ కాలనీలోకే ఎంటర్ అవ్వాలి. ఆ కాలనీలోంచి బయటికి రావాలంటే మళ్ళీ కంట్రోల్ రూమ్ మీద నుంచే వెళ్ళాలి కాబట్టి బ్యాగ్తో వెళ్తే దొరికిపోతారు. సో బ్యాగ్ కాలనీలోనే దాచిపెట్టాలి. అందుకే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. అన్నిళ్ళుండగా బాబాయ్ ఇంటికి ఎందుకు రావాలరా? ముందు అసలు బ్యాగ్ ఎక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి. అసలు ఆ బ్యాగ్ అక్కడే ఉందని గ్యారంటీ ఏంటి? టైం వేస్ట్ చేస్తున్నాను రా. మనకు కావాల్సింది ఆ బ్యాగ్ కాదు, ఆ 4. అసలు వచ్చింది రాబరీ చేసిన వాళ్ళేనా లేక వేరే వాళ్ళ? మనం ముందే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ముందు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలి. అసలు ఆ కేసు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలిరా. పోలీసులో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నేను కనుక్కుంటా. మ్యాక్సిమం ఆ కేసు అన్అఫీషియల్ అయిందంటరా. వాళ్ళ ఫొటోస్ మాత్రమే కనుక్కోగలిగాను. వాళ్ళ ఫొటోస్ పోలీసులకి ఎలా దొరికాయి? వాళ్ళు చేసిన 5th రాబరీ అంటే ఇది. ఫొటోస్ ఏ బాయ్ రా. హాయ్ రా. వీళ్ళేనేమో చూడు. వీళ్ళేరా? కన్ఫామ్గా వీళ్ళేనా? ఖచ్చితంగా వీళ్ళే. చాలా థ్యాంక్స్ రా. జాతమా. బాయ్ రా. వీళ్ళే అని అయితే కన్ఫామ్ అయిందిరా. అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. చంటిగాడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఆ రోజు నుంచి సిటీలో లేరురా. రాబరీ జరిగిన రోజునైతే మద్రాస్ ట్రైన్లో పారిపోయారంట. ఒక్క క్లూ దొరికితే బాగుండ్రా. స్టేషన్లో కానిస్టేబుల్ అన్నాడ్రా. వాళ్ళు ట్రావెల్ చేసిన రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్లో అంట. అది కూడా రిజర్వేషన్ టికెట్స్తో. రిజర్వేషన్ టికెట్స్ తోట అయితే వాళ్ళు డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చుగా. శ్రీనగర్ కాలనీ ఎందుకు రావడం? ఆన్ ద వేలో అంటే వీళ్ళకి టైం లేదు. బయట వాళ్ళు ఎవరైనా రిజర్వేషన్ చేయించి ఉండాలి. అంటే వాళ్ళకి బయట వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసి ఉంటారంట. బయట వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే ఈ పాటికి దొరికిపోయేవాళ్ళు. అది ఇంపాసిబుల్. అంటే హెల్ప్ చేయలేదు. సమ్మన్ లీడింగ్ దెమ్. ఆ రిజర్వేషన్ ఎవరు చేయించారో తెలుసుకోవచ్చారా? ఎవరు చేయించారో తెలుసుకోలేం కానీ ఎక్కడ చేయించారో తెలుసుకోవచ్చు. ఏంట్రా బ్యాంక్ రాబరీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావంట? అవునా అన్న. బాబాయ్ గురించి కనుక్కుంటా అని చెప్పి అవన్నీ ఎందుకురా నీకు? హలో, పక్కకి రారా.
చెప్పరా. ఆ రిజర్వేషన్ చేయించిన అడ్రస్ దొరికిందిరా. ఎక్కడ? రే ఆ షాపేరా? నువ్వు నితిన్ దగ్గర వెయిట్ చేయి, నేను కనుకొస్తా. ఎక్కడ్రా వీడు? ఎవరో తెలిసిందా? వాడేంట్రా డీటెయిల్స్ అడిగితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంటాడు. కొంచెం ఉంటే కరిసేలా ఉన్నాడు రా బాబు. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదా? పేరు మాత్రం కనుక్కోగలిగారా? ఈ రోజుల్లో పేరుతో ఏం కనుక్కోగలం? ఇంతకీ పేరేంటి? బాలాజీ. హలో, నిన్ను కలవాలి. ఎవరు? నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు? అది మేమే. ఎక్కడికి రావాలి? మార్కెట్ యార్డ్. నువ్వు రాకపోతే? ఏం లేదు తమ్ముడు, మీ బాబాయ్ చచ్చిపోయిందిగా. చంపింది మేమే. ఆ రోజు పోలీసుని తప్పించుకోనికి మీ బాబాయ్ ఇంటికి పోయినాం. పోలీసులు పట్టిస్తా అది ఇది అని చెప్పేసి ఓవర్ మాట్లాడిండు. తప్పక చంపేసిన. ఏమనుకోకు, లైట్ తీసుకో. రే మరీ అంత చిరాగ్గా ఉండకురా, ఏదో ఒకటి చేద్దాం. మా నాన్నతో చెప్పి మీ చెల్లికి బెయిల్ నేను అరేంజ్ చేపిస్తా. అది కాదురా, ఒకరినొకరు చంపుకునేంత అవసరం ఏముంటుంది? పైగా మద్రాసు పారిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు? వాళ్ళు నిన్ను కలిసి ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. మీ బాబాయ్ ఏ రోజు రా చనిపోయింది? 21st రా. 21st సండే వచ్చినట్టుంది చూడు. సండేనా? సండేనేరా? 21st సండే అయితే ఏంటి? మర్డర్ సండే జరిగింది,
మరి రాబరీ? రాబరీ కూడా సండేనే. రాబరీ వర్కింగ్ డేలోరా జరిగింది. రాబరీ సాటర్డే జరిగింది అనుకుంటా. రే, సాటర్డే రాబరీ జరిగితే సాటర్డే నైట్ వాళ్ళు బాబాయ్ ఇంటికి వెళ్ళారు, కానీ సండే నైట్ బాబాయ్ చనిపోయాడు. అంటే ఆ మర్డర్ చేసింది వాళ్ళు కదా? ఎగ్జాక్ట్లీ, మర్డర్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు. మరి మర్డర్ చేసింది వాళ్ళని ఎందుకు ఒప్పుకున్నారు? రే, పోస్టులు పడ్డారా? అప్లికేషన్ తెచ్చా, ఫిల్ చేద్దాంలే. నాకు ఇంట్రెస్ట్ లేదురా. రే, ఏదో జరిగిందని ఇంకేదో మానేస్తావా? లే, ఫిల్ చేయలే. నువ్వు ఫిల్ చేయరా, నేను చెప్తా. ఈడి బద్దగా అమ్మగాను. ఇలా అయితే ఎలారా? పేరు కామినేని వినీత్. కామినేని వినీత్. మీ నాన్న పేరు? కామినేని బాలాజీ. కామినేని బాలాజీ. ఏంట్రా, మీ నాన్న పేరు కూడా బాలాజీయేనా? ఇంతకీ పేరేంటి? బాలాజీ. సమ్మన్ లీడింగ్ దెమ్. బ్యాంక్ జాబ్, సెక్యూరిటీ ఉండదు, మత్తు మంది ఇస్తాను, ఫోన్లు పనిచేయవు, జామరాన్ చేస్తాను, రాబరీ జరగలేదో మొత్తం అందరినీ నరికేస్తాను, మొత్తాన్ని. అన్నిళ్ళుండగా బాబాయ్ ఇంటికి ఎందుకు రావాలరా? హలో, పోలీసులు వెంటబడుతున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు ఇప్పుడు? మేమా? శ్రీనగర్ కాలనీ, స్ట్రీట్ నెంబర్ 7. ఆ రోడ్లోనే 10-169/1 మా తమ్ముడిల్లు. అక్కడికి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పండి. ఇది మీ అన్నయ్య గారు ఇచ్చారు, ఆయన పర్సనల్ అంట, రేపు వచ్చి తీసుకుంటా అన్నారు అని చెప్పండి. సరే, మేము చూసుకుంటాం అయితే. ఓకే. ఒకరినొకరు చంపుకునేంత అవసరం ఏముంటుంది? రాజు, మర్డర్ చేసింది నువ్వే అని ఒప్పుకో, లేకపోతే దొరికిపోతావు. కిరణ్, రాజుని చంపే, రాజు షేర్ నీకు ఇచ్చేస్తా. గిరి, కిరణ్ని చంపే, కిరణ్ షేర్ నీకు ఇస్తా. బాజీ, గిరిని చంపే, గిరి షేర్ నీకు ఇస్తా. ఆ డబ్బుతో ఏం చేస్తావు? బ్యాగ్ ఓపెన్ చేసావా? బిజినెస్ చేద్దామన్నావుగా, బిజినెస్ చేద్దాంలే. అది జనాల కష్టం అన్నయ్య, పాపిష్టి సొమ్ము మనకొద్దన్నయ్య. ఫోన్ ఎవరికి చేస్తున్నావు? పోలీసులకి. పోలీసులకి ఎందుకు? రేయ్, నీకేమన్నా పిచ్చా? పోలీసులకి ఎందుకురా? హలో, కంట్రోల్ రూమ్ ఇక్కడ. దేనికోసం నాన్న? డబ్బు కోసం? బాబాయ్ ఏం తప్పు చేశాడు నాన్న? కంగారులో అయిపోయిందిరా, కావాలని చేయలేదు, తప్పు అయిపోయిందిరా. మా ఇంట్లో పుడితే బాగుండు, మా ఇంట్లో పుడితే బాగుండు అంటుంటావుగా. నీ కూతురు ఇప్పుడు జైల్లో ఉంది, నువ్వు చేసిన తప్పుకి అది శిక్ష అనుభవిస్తుంది. చిన్న పిల్ల నాన్న, ఒకసారి నువ్వు చూడాలనిపించలేదా? అది కాదురా. తప్పు ఒప్పుకో, చెల్లి బయటికి రావాలి. మీకోసం పిల్లలు కాదు, పిల్లల కోసం మీరు. బాబాయిని చంపింది పెదనాన్ని అని నీకు ముందే తెలుసా? తెలుసు, ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా? నాన్న ఎలాగో పోయారు, పెద్దనాన్న కూడా లేకపోతే. పిచ్చిదాన్ని.
అంతా హ్యాపీసేగా? నాకు డౌట్ రా. నాకు కూడా ఓ డౌట్ రా. నీకు కూడా డౌటా? ఏంటో చెప్పు. ఒకరిని ఇంకొకరితో చంపించింది మీ నాన్న, మరి నాలుగో వాడిని చంపింది ఎవర్రా? నీ డౌట్ ఏంట్రా? అసలు ఆ డబ్బు బ్యాగ్ ఏమైంది?